ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఈ దినపు దేవుని మాట ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇక్కడ మీకు క్షేమము కలుగునట్లు. మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే, మనము క్షేమంగా ఉండాలని ఆశించే దేవుడు ఆయన. మనము క్షేమంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకునే దేవుడు మన దేవుడు. అందుకని ఆ దేవుడు ఈ దినమందు మనకు సెలవిస్తున్నాడు, మీకు క్షేమము కలుగునట్లు. మనం కూడా ఆ సందర్భాలలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, నా కుటుంబానికి క్షేమం ఇవ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది కొన్ని విషయాలలో క్షేమము కలగాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. పిల్లల యొక్క చదువులో క్షేమము కలగాలని ప్రార్థన చేస్తారు. ప్రయాణం చేసేటప్పుడు, అయ్యా మేము ప్రయాణమే వెళ్తున్నాము, మా ప్రయాణంలో క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తారు. ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగములో క్షేమము కలగాలని ప్రార్థన చేస్తారు. పిల్లల యొక్క భవిష్యత్తు క్షేమముగా ఉండాలని తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. ఈ రీతిగా మనం గమనించినప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మనం దేవుని వద్దకు వెళ్ళి ప్రతి విషయంలో కూడా మనము క్షేమముగా ఉండాలి, దేవుణ్ణి అడిగి ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు క్షేమము కలుగునట్లు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించే క్షేమము మన బ్రతుకు దినములన్నిట మనకు తోడే ఉండునుగాక. అయితే ఒక విషయం, ఆ క్షేమము మనం పొందుకోలేకపోతున్నామండి. ఆ క్షేమము మానవుడు అనుభవించలేకపోతున్నాడు. దేవుడిచ్చే ఆ క్షేమము తన బ్రతుకుల్లో ఇప్పుడు కరువైపోయింది. కారణం ఏంటంటే, మానవుడు దేవునికి దూరమైపోయాడు. దేవుని వలన కలిగే ఆ ఉచితమైన క్షేమము మానవుడు పొందుకోలేని ఆ పరిస్థితుల్లో ఉన్నాడు, దేవునికి దూరమైపోయాడు. దేవుడు ఏమంటాడంటే, నేను మీకు క్షేమము కలుగునట్లు. అంటే దేవుడు మనకు క్షేమాన్ని దయచేసేవాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ విషయంలో నీకు క్షేమము లేక నువ్వు కన్నీరు కారుస్తున్నావో తెలియదు. ఆరోగ్య విషయంలో క్షేమం లేదా? దేహం రోగాల వ్యవస్థగా మారి ఆ రోగాన్ని బట్టి నీకు క్షేమం లేక కన్నీరు కారుస్తున్నావా? క్షేమాన్ని చూడక, వారి భవిష్యత్తు క్షేమంగా లేక వారిని చూసి నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావా? ఈ మాటలు వింటున్న నీవు దేవుని వద్దకు రాగలిగితే నిశ్చయముగా దేవుడు నీకు క్షేమాన్ని కలిగించునుగాక. ఈ దినాల్లో చాలామంది ఆ దేవుడిచ్చే క్షేమాన్ని పొందుకోలేకపోతున్నారండి. దేవుని బిడ్డలారా, అయితే ఈ మాట మరలా మనం ఒకసారి స్పష్టంగా ఈ ఒక శ్రేష్టమైన అనుభవం అక్కడ మనకు కనబడుతుంది. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. అర్థమైంది కండి? దేవుడు మనకు క్షేమాన్ని కలిగించాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. దేవుడు ఆజ్ఞాపించుచున్న మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో మనం నడుచుకున్న వారమైతే, ఆ మార్గములో మనము నడిపించబడిన వారమైతే దేవుడు మనకు క్షేమాన్ని కలిగించునుగాక. దినాల్లో మనుషులు దేవుని యొక్క మార్గములో నడిపించబడక
వారు కల్పించుకున్న, వారు యోచించుకున్న వారి మార్గంలో వారు వెళ్ళి దేవుడిచ్చే క్షేమాన్ని పొందుకోలేకపోతున్నారండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనము దేవుని యొక్క మార్గములో మనం నడుచుకొని మనం క్షేమము పొందుదుముగాక. ఇంతకీ దేవుని మార్గం ఏ మార్గం? దేవుడు చెప్తున్నాడు, అబద్ధమాడవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, నీది కాని దానిని ఆశించవద్దు, విశ్రాంతి దినాన్ని పాటించండి, నీ దేవుణ్ణే మీరు ఆరాధన చెయ్యండి. ఇవన్నీ కూడా దేవుని మార్గం అండి. ఆ మార్గంలో మనం నడవగలిగితే దేవుని యొక్క క్షేమం నిశ్చయముగా మనకు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, ఆ భక్తుడైన దావీదు గారు అంటారు, నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలే నా వెంట వచ్చును. ఈ మాట దావీదు అలా పలుకుతున్నాడంటే కారణం ఏంటి? నా బ్రతుకు దినములన్నిట, నా జీవితకాలం అంతా కృపాక్షేమాలే నా వెంట వచ్చును. అంటే దావీదు దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నాడు కాబట్టి తన బ్రతుకు దినములన్నిట ఆ కృపాక్షేమాలు తన వెంట వస్తూ ఉన్నాయి. ఎన్ని అపాయాలు దేవుడు తప్పించాడు, ఎంతమంది చేతులుండి దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క అడుగుజాడల్లో దావీదు నడిపించబడుతున్న వ్యక్తి. కనుకనే ఎన్నో అపాయాలు వచ్చినా కానీ దేవుడు ఆ వ్యక్తికి, ఆ భక్తునికి క్షేమాన్ని ప్రసాదించాడండి. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవుని యొక్క మార్గములో నడుచుకొని దేవుడిచ్చే ఆ క్షేమాన్ని మన బ్రతుకు దినములన్నిట మనం పొందుకొందుముగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు క్షేమాన్ని కలిగించే దేవుడు నాయనా, మా క్షేమానికి ఆధారం నీవేనైనా. నా తండ్రి, మేము క్షేమంగా ఉండాలి అంటే మీ మార్గములో మేము నడవాలని మీరు తెలియపరిచారు. మా బ్రతుకు దినములన్నిట మీ అడుగుజాడల్లో మేము నడిపించబడి మీ ద్వారా కలిగే క్షేమాన్ని పొందుకొని మీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా బ్రతుకుటకు సహాయం అనుగురించి మహిమను పొందమని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని కూడా నీ మార్గంలో నడిపించుకొని వారి కుటుంబాలకి, వారికి కలిగిన సమస్తానికి క్షేమాన్ని కలిగించి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.